మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. Yes, Mr. Sadasivudu, proceed with the case. Your Honor, ఇది ఒక దారుణమైన నయవంచకమైన మోసపూరితమైన నేరానికి సంబంధించిన కేసు. నా కెరియర్లో ఇప్పటివరకు ఓ గొప్ప మనిషిని, ఒక గొప్ప కంపెనీని ఇంత దారుణంగా మోసం చేయడం నేనెప్పుడూ చూడలేదు. యువర్ ఆనర్, హెచ్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో నేను ఒక చిన్న షేర్ హోల్డర్ని. ఆ గ్రూప్ యజమాని అదిగో మిస్టర్ హరిచంద్ర గారు. ఆయన పక్కనున్నది వారి కోడలు శ్రీమతి జానకీదేవి గారు. సేమ్ ఆవిడికి ప్రతిబింబంలా ఇక్కడ విట్నెస్ బాక్స్లో ముద్దాయిగా నిలబడి ఉన్న మనిషే దుర్గా. ఈవిడ ఎంతో తెలివిగా జానకి గారిని కిడ్నాప్ చేసి ఆవిడ ప్లేస్లోకి వచ్చి కొన్ని రోజులు చూపు లేనట్టుగానే నటించి తర్వాత తనకు ఆపరేషన్ జరిగిందని, తనకు చూపు వచ్చేసిందని చెప్పారు. అందరినీ నమ్మించారు. బోర్డు మీటింగ్లో మమ్మల్ని అందరినీ నమ్మించి ఆస్తులన్నీ జానకి గారి పేరు మీదకి మార్పించారు. తనే జానకి గారిలా సైన్ చేస్తూ నిదానంగా ఆస్తులు, బిజినెస్లు అన్నీ తన కుటుంబానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలని. అబద్ధం యువర్ ఆనర్. లాయర్ గారు కొన్ని నిజాలకు కొన్ని అబద్ధాలు జత చేసి మొత్తం అంతా నిజమే నమ్మించాలని చూస్తున్నారు. చూడండమ్మా, మీరేదైనా మాట్లాడాలనుకుంటే మీ లాయర్ గారితో మాట్లాడించండి. నాకు లాయర్ ఎవరూ లేరు సార్. నా కేసుని నేనే వాదించుకుంటాను. దయచేసి అనుమతించండి. మీకు కావాలంటే కోర్టు మీకు న్యాయ సలహాదారుని ఏర్పాటు చేస్తుంది. లేదు జడ్జి గారు, నిజమేంటో నాకు తెలుసు. ఆ నిజానికి ముందు వెనకలేంటో నాకు మాత్రమే తెలుసు. అవన్నీ నేను మాత్రమే సరిగ్గా కోర్టులో చెప్పగలను. అంటే కోర్టుని కరెక్ట్గా మ్యానిపులేషన్ చేయగలనని చెప్తున్నారా? మ్యానిపులేషన్ అబద్ధం విషయంలో చేయగలమేమో గాని నిజాలని మ్యానిపులేట్ చెయ్యలేరు. ఓకే, మీ కేసు మీరు వాదించుకోవడానికి అనుమతిస్తున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మిస్టర్ సదాశివుడు, మీరు ఫినిష్ చేయండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. దుర్గా గారు చెప్పినట్టు నేను చెప్తున్న దాంట్లో ఒక్క అబద్ధం కూడా లేదు యువర్ ఆనర్. అది నిరూపించడానికి వెనక నుంచి ముందుకొస్తాను. ముందుగా రాజశేఖర్ గారిని ప్రశ్నించడానికి అనుమతించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. రాజశేఖర్, రాజశేఖర్, రాజశేఖర్.
మిస్టర్ రాజశేఖర్ గారు, మీకు ఈవిడ తెలుసా? ఈవిడ నా మొదటి భార్య. అంటే దుర్గా నన్ను వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకో పెళ్లి చేసుకుని ఆవిడతోనే కలిసి ఉంటున్నాను. మీరు జైలు నుండి పెరోల్ మీద బయటకు వచ్చారు కదా? ఎస్. ఓకే, వచ్చాక మీరు దుర్గా గారిని కలిసారా? కలిశాను. ఎందుకు? కొంచెం డబ్బు అవసరమైంది. డబ్బా? వేరే పెద్ద కోటేశ్వరులు కదా, మీకు కొంచెం డబ్బుతో పనేంటి? ఆ మాత్రం డబ్బు మీ దగ్గర లేదా? డబ్బు ఉంది, కానీ అదంతా నా రెండో భార్యది. భర్త 1,00,000 2,00,000 అడిగితే ఏదో చేతి ఖర్చులకు అనుకుంటుంది. ఏ ఆడదైనా గాని 5 కోట్లు అడిగితే అనుమానిస్తుంది కదా. 5 కోట్ల? జైలు నుంచి రాగానే మీకు అంత డబ్బుతో ఏం అవసరం వచ్చింది? ఓ పోలీస్కి లంచంగా ఇవ్వాల్సి వచ్చింది. ఆ పోలీసు ద్వారకే కదా? యువర్ ఆనర్, ఈ మధ్య ఏసీపీగా ప్రమోట్ అయిన, ప్రమోషన్ అందుకోకుండానే సస్పెన్షన్ అందుకుని శిక్ష పడిన సిఐ ద్వారకే ఈవిడ కన్న కొడుకు. వాడు నాకు దుర్గకి పుట్టినవాడు. నేను వాళ్ళమ్మని మోసం చేశానని నా మీద కోపం పెంచుకున్నాడు. ద్వారక నేను జైలు నుంచి బయటికి రాగానే నా పెరోల్ క్యాన్సిల్ చేయించకుండా ఉండాలంటే 5 కోట్లు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఎలా తీసుకురావాలో నాకు అర్థం కాలేదు. నా భార్యను అడిగితే ద్వారక మీద కంప్లైంట్ ఇవ్వమంది. దాంతో ద్వారక నాకు ఒక మంచి ఐడియా ఇచ్చాడు. దుర్గా జానకిగా నటిస్తున్న విషయం చెప్పి తనను అడిగి తీసుకోమన్నాడు. నేను వెళ్ళి అడిగాను. వెంటనే దుర్గా 5 కోట్లకి చెక్ రాసిచ్చింది. అది తప్పు కదా. రేపు నిజంగా జానకొస్తే మొత్తం బయటపడిపోతుంది కదా అని నేను అడిగితే అసలు జానకి బయటికే రాదు, వచ్చినా తనకి చూపులేదు కాబట్టి ఏమీ తెలుసుకోలేదు అని కూడా చెప్పింది. సో యువర్ ఆనర్, దుర్గా జానకి గారిలో నటిస్తూ తన వాళ్ళకు కావలసినంత డబ్బిస్తూ ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది. నో యువర్ ఆనర్, నా కొడుకు ద్వారక రాజశేఖర్కి ఐడియా ఇవ్వడం అబద్ధం. నా కొడుకు అసలు రాజశేఖర్ని లంచం అడగడమే అబద్ధం. అతను లంచం అడగకుండా రాజశేఖర్ గారు మీ దగ్గరికి ఎందుకు వచ్చారు మేడం? మీరు ఆయనకి 5 కోట్లు చెక్ ఎందుకు ఇచ్చారు? అది పాపం జానకి కూతురు సౌందర్యకి పెళ్లి చేయమని ఇచ్చిందేమో లాయర్ గారు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. మిస్టర్ రాజశేఖర్, మిమ్మల్ని ప్రశ్నించినప్పుడే మీరు మాట్లాడాలి. మీ ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడడానికి ఇది మీ ఇల్లు కాదు, కోర్టు. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. చెప్పండి దుర్గా గారు, మీరు రాజశేఖర్ గారికి చెక్ ఎందుకు ఇచ్చారు? చెప్పండి. చూసారా యువరానా, ఈవిడ రాజశేఖర్ గారికి చెక్ ఇవ్వలేదు అనట్లేదు, కానీ ఎందుకు ఇచ్చారో చెప్పట్లేదు. సో ఈవిడ జానకిగా ఆ ఇంట్లో ఉండడానికి కారణం ఆస్తిని అన్యాయంగా కాజేయడమే కారణమని ఇండైరెక్ట్ గా ఈవిడే ఒప్పుకుంటున్నారు.